నమస్తే అండి. నా పేరు డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రీచ్ హాస్పిటల్. ఎక్కువగా ఆడవాళ్ళు మా దగ్గరికి వచ్చే కన్సల్టేషన్స్ ప్రెగ్నెన్సీ ఒకటి అయితే, సెకండ్ థింగ్ గైనిక్ ప్రాబ్లమ్స్, ఐదర్ బ్లీడింగ్ ఆర్ వైట్ డిశ్చార్జ్. ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఎందుకు అవుతుంది, దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి, అండ్ దీనికి చాలామంది లేడీస్ మేడం ఏమన్నా క్లీనింగ్ ఉంటాయా, లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఏమైనా యూస్ చేయొచ్చా, ఈ వాష్ యూస్ చేయొచ్చా, అది యూస్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో వైట్ డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళు హైజీన్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి లిక్విడ్స్ యూస్ చేయొచ్చా చేయకూడదా. ఎక్కువగా ఆ వాష్ లిక్విడ్స్ అనేటివి తరచుగా ప్రతిరోజు వాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన వెజైనాలో ఒక హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అన్నెసరిగా సోప్స్, లిక్విడ్స్, క్రీమ్స్ యూస్ చేసి ఆ బ్యాక్టీరియాని గనక డ్యామేజ్ చేయడం ఆర్ దాన్ని చంపేయడం లాంటిది చేస్తే గనక మనకి తొందరగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాటిని ఎలా కాపాడుకోవాలి? వెజనా ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం. దాంతో వెజనా ఎప్పుడు హెల్తీగానే ఉంటుంది. కానీ మీకు ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ యూస్ చేసినప్పుడు, ఆర్ కొంచెం వైట్ డిశ్చార్జ్ అయ్యి ఇచ్చింగ్ అవుతున్నప్పుడు, ఆర్ లాంగ్ జర్నీస్ ట్రావెలింగ్ చేసి స్నానాలు సరిగ్గా చేయకపోవడం, లేకపోతే సెల్ఫ్ క్లీనింగ్ కొంచెం తక్కువైంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి లిక్విడ్స్ కానీ క్రీమ్స్ కానీ వాషింగ్కి యూస్ చేసుకోవాలి. మేడం జనరలైజ్డ్ సోప్ యూస్ చేయవచ్చా అంటే మాత్రం నో, బికాస్ పీహెచ్ని కరెక్ట్గా మెయింటైన్ చేసే వెజనల్ వాష్ లిక్విడ్స్ మాత్రమే యూస్ చేయాలి. థ్యాంక్ యూ.